హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పీవైక్యూ కోర్సులో భాగంగా ఈ ఇయర్ జరిగినటువంటి ఎస్ఎస్సి జీడి అర్థమెటిక్ క్వశ్చన్స్ని మనం టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం ఈజీ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, సింప్లిఫికేషన్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఈ క్వశ్చన్స్ మనం చేయాలంటే మనం ప్రతి క్వశ్చన్ చేసేటప్పుడు మన మైండ్లో వి బోర్డ్మాస్ అయితే ఉండాలి. ఫస్ట్ మనం వ్రింకులం అయితే చేయాలి. వి అంటే ఏమని? వ్రింకులం. వ్రింకులం అంటే బార్ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 4 - 3 బార్. బార్ ఉంటే ఫస్ట్ మనం క్వశ్చన్లో చాలా ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వ్రింకులం అయితే చేయాలి. వ్రింకులం అంటే బార్. బార్ని మనం స్మాల్ బ్రాకెట్స్తో రీప్లేస్ చేయాలి. 4 - 3 ఎంత? 1. ఫస్ట్ మనం వ్రింకులం చేయాలి. వ్రింకులం అంటే బార్. బార్ అంటే స్మాల్ బ్రాకెట్స్ తో రీప్లేస్ చేసి ఫస్ట్ అది క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి మనం? బ్రాకెట్స్. బి అంటే ఏమని? బ్రాకెట్స్. ఇక్కడ బ్రాకెట్స్ ఉంటాయి కదా, ఏ ఆర్డర్లో చేయాలి మనం? కేఎఫ్సి. మన అందరికీ బాగా గుర్తుంటుంది కదా కేఎఫ్సి. కేఎఫ్సి కాదు, ఓఎఫ్సి. ఫస్ట్ మనం ఓపెన్ బ్రాకెట్స్ చేయాలా, మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ చేయాలా, మళ్ళీ క్లోజ్డ్ బ్రాకెట్స్ చేయాలి. ఫస్ట్ మనం ఓపెన్ బ్రాకెట్స్, మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్, మళ్ళీ క్లోజ్డ్ బ్రాకెట్స్. దీన్నే మనం స్క్వేర్ బ్రాకెట్స్ కూడా అంటాం. నెక్స్ట్ ఓ అంటే ఏమని? ఆఫ్. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అని. 3/2 ఎంత? మల్టిప్లికేషన్. 3 × 2 ఎంత? 6. డి అంటే డివిజన్. ఫస్ట్ డివిజన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్, అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్లో చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. వేరే విధంగా చేశారంటే ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ అయితే వస్తుంది. ఈ ఆర్డర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రింగులం చేయండి, బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్, మళ్ళీ క్లోజ్డ్ బ్రాకెట్స్. నెక్స్ట్ ఆఫ్ చేయాలా, డివిజన్, మల్టిప్లికేషన్. అడిషన్, సబ్ట్రాక్షన్ మాత్రం ఎలాగన్నా చేసుకోవచ్చు, కానీ ఏదో ఒక ఆర్డర్ ఇవ్వాలి కాబట్టి ఇలా ఇచ్చారు. ఫస్ట్ అడిషన్ చేసి మళ్ళీ సబ్ట్రాక్షన్ అన్నా చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేసి అడిషన్ అన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫైండ్ వాల్యూ ఆఫ్. నెక్స్ట్ దీని యొక్క విలువ అయితే కనుక్కోవాలా. ఎలా కనుక్కోవాలో చూడండి. ఫస్ట్ నేనేమని చెప్పినాను? వ్రింకులం చేయమన్నాను. ఇక్కడ బార్ అయితే లేదు. నెక్స్ట్ ఏం చేయాలా? బ్రాకెట్స్. ఫస్ట్ ఏ బ్రాకెట్స్ చేయాలా? ఓపెన్ బ్రాకెట్స్. 7 - 3 ఎంత? 4. ఓపెన్ బ్రాకెట్స్ అయిపోతే నెక్స్ట్ ఏం చేయాలా? ఫ్లవర్ బ్రాకెట్స్. ఫ్లవర్ బ్రాకెట్స్ అంటే బ్రేసెస్ అని. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ చేయాలి, అంటే ఈ బ్రాకెట్ చేసేయాలి. చేద్దాం. నెక్స్ట్ ఈ బ్రాకెట్లో అడిషన్ ఉంది, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి మనం? డివిజన్ అయితే చేయాలి. 49 / 7 అంటే 7. నెక్స్ట్ 40 / 4 అంటే 10. 40/4 అంటే 10. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ డివిజన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్. నెక్స్ట్ 10 × 4 40. 40 + 7 47. ఈ బ్రాకెట్ అంతా చేస్తే మనకి ఎంత వస్తుంది? 47 అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ బ్రాకెట్ చేయండి. ఓపెన్ బ్రాకెట్స్ చేయాలి కదా. 48 / 8 అంటే 86. 48 అంటే 6 × 47. ఇంకా ఆన్సర్ ఏం చేయాల్సిన పర్లేదు, యూనిట్ డిజిట్ బేస్ చేసుకొని చెప్పేయచ్చు. 6 × 7 42. లాస్ట్లో 2తో ఎండ్ అవ్వాలి. 2తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. లేదంటే చేయండి. 6 × 7 42, 6 × 4 24, 28. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. క్లాసెస్ ఇలా నీట్గా ఉంటాయి, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరైనా కోర్స్ కావాలంటే
మన యాప్లో చూడండి, మీకు నచ్చితేనే కోర్సును అయితే తీసుకోండి. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్, ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజన్. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 12 5 12 5 ఎంత? 60. -9, ఇక్కడ మైనస్ ఉంది కదా, -5. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 × 9 27, -14 కదా. అన్ని సబ్ట్రాక్షన్లు ఉన్నాయి కదా, మైనస్ని కామన్ తీసేస్తే 9 + 5 + 27 యాడ్ చేయండి. 27 ఒక 14 ఎంత? 41. అంటే ఆన్సర్ -41, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? స్మాల్ బ్రాకెట్స్ చేద్దాం. 6 1s, 6 1 6, 6 4s. నెక్స్ట్ 8లో 6 పోతే ఎంత? 2. నెక్స్ట్ ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ చేసాం. బ్రాకెట్స్ అయిపోతానే డివిజన్ అయితే చేయాలి. 7 13s, నెక్స్ట్ 2 8s. డివిజన్ అయిపోయాక మల్టిప్లికేషన్ అయితే చేయాలి. ఇక్కడ 14 ఉంది కదా, 14. డివిజన్ అయిపోయినాక ఏం చేయాలి? మనం మల్టిప్లికేషన్ అయితే చేయాలి. 13, 8 × 2 16. నెక్స్ట్ 14 × 13 ఒక 16 ఎంత? 29. క్యాలిక్యులేట్ చేయకుండానే ఆన్సర్ చెప్పేయచ్చు. 4 × 9 36. లాస్ట్లో 6తో ఎండ్ అవ్వాలి. 6తో ఎండ్ అయ్యే ఆప్షన్స్ 2 ఉన్నాయి కదా, క్యాలిక్యులేషన్ చేద్దాం. 14 9s 126, 14 2s 28, 28 ఒక 12 40, 406, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలి. 5 2s. డివిజన్ అయిపోయినాక మల్టిప్లికేషన్. 16 + 2, 2 × 3 6, 16 + 2 18, 18లో 6 పోతే 12, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ? ఏ స్థానంలో ఎంత వస్తుందో కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇక్కడ ఏమని ఇచ్చాడు? a/192 = 48/a అని ఇచ్చాడు. క్రాస్ మల్టిప్లై చేయండి. a × a, a², 48 × 192. నెక్స్ట్ 192 ఏమని రాయొచ్చు? 4 × 48 అని రాయొచ్చా? 192 ఏమని రాయొచ్చు? 4 4 16, 4 8s, 4 × 48 అని రాయొచ్చు. a² = 48², 48 × 48, 48². 4ని మనం 2² అని రాయొచ్చు. అన్ని స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఏ వాల్యూ ఎంత? 48 × 2 96, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం బ్రాకెట్స్ అయితే చేయాలి. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ చేయాలి. నెక్స్ట్ 50 / 5 అంటే 10. 8 - 7 అంటే 1. 8 - 7 అంటే ఎంత? 1. ఇప్పుడు ఏమొస్తుంది? 10 × ఫస్ట్ డివిజన్ చేయాలి. 3 24s, 24. 12/1 × 1 అంటే 12. నెక్స్ట్ 10 × 24 + 12 ఎంత? 36. 10 × 36 అంటే 360, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్రెడీ ఇలాంటి మోడల్ చేసాము, మీరు ఒకసారి చేయండి. ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలి. ఫస్ట్ మనం డివిజన్ చేయాలా? డివిజన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ అయితే చేయాలి. చేద్దాం. -9 ఫస్ట్ డివిజన్ చేస్తే 15 4s, -4, -3 × 7 -21. యాడ్ చేస్తే -34 వస్తుంది. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి. 4 11s,
నెక్స్ట్ ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ చేయాలి. 7 - 2 5. నెక్స్ట్ డివిజన్ అయితే చేయాలి. 5 ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. డివిజన్ చేయాలి కదా. 8 6. ఫైనల్గా 11 ఇంటూ 6 ప్లస్ 21. 11 ఇంటూ 6 ప్లస్ 21 అంటే 27. 11 ఇంటూ 27 అంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 7 వస్తుంది. 7 ఇంటూ 1 7. యూనిట్ డిజిట్ 7 వచ్చే నెంబర్ ఒకటే ఉంటుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ డివిజన్ చేయాలి, మళ్ళీ మల్టిప్లికేషన్ అయితే చేయాలి. 8 4s. డివిజన్ అయిపోయిందా, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. 4 ఇంటూ 3 12. 3 ఇంటూ 3 9. 12లో 9 పోతే 3. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి. 7 13s. 13 ఇంటూ 8 - 2 అంటే 6. నెక్స్ట్ డివిజన్ చేయాలి. 6 6 ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. 4 16s. ఫైనల్గా ఏమొస్తుంది, 16 + 17 వస్తుంది. 13 ఇంటూ 16 + 17 అంటే 33 కదా. 3 ఇంటూ 3 9. యూనిట్ డిజిట్ 9. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ మోడలే, ఇంత ముందు లాగానే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 8 4s. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. 4 ఇంటూ 4 16. 3 ఇంటూ 4 12. 16లో 12 పోతే 4. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి. బ్రాకెట్స్ ఏ ఆర్డర్లో చేయాలా, కేఎఫ్సి అని చెప్పానా, అంటే ఓఎఫ్సి అని. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్, మళ్ళీ ఫ్లవర్, మళ్ళీ క్లోజ్డ్ బ్రాకెట్స్. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్ చేయండి. 7 6. నెక్స్ట్ ఇక్కడ కూడా ఓపెన్ బ్రాకెట్. 8 - 4 అంటే 4. నెక్స్ట్ డివిజన్ చేయాలి. 4 4 క్యాన్సిల్. 3 14s. 14 3s 42. ఫైనల్గా ఏమొస్తుంది, 6 ఇంటూ ఇక్కడ 14 ఇక్కడ 19. 14 + 19 33 కదా. 6 ఇంటూ 33. 3 ఇంటూ 6 18. యూనిట్ డిజిట్ 8 వస్తుంది. యూనిట్ డిజిట్ 8 వచ్చే నెంబర్ ఒకటే. కావాలంటే మల్టిప్లై చేయండి, ఆన్సర్ ఎంత వస్తుంది, 198. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలా, స్మాల్ బ్రాకెట్స్. 23 ఇంటూ 16. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేశారు. 19 - 13 అంటే 6 కదా. నెక్స్ట్ డివిజన్ చేయాలి. 6/3 అంటే 2. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 3/3 అంటే 1. 3/3 అంటే 1. 19 - 13 అంటే 6. 6/3 అంటే 2. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 2 అయితే వస్తుంది. ఫైనల్గా మల్టిప్లై చేయాలి. 23 ఇంటూ 16 ఇంటూ 2. యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేయండి. 3 ఇంటూ 6 18. అంటే యూనిట్ డిజిట్ 8. 3 ఇంటూ 6 18. 8 ఇంటూ 2 6. యూనిట్ డిజిట్ 6 వస్తుంది. 6 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. కావాలంటే మీరు మల్టిప్లై చేసుకోండి, మీకు ఎంత వస్తుంది ఆన్సర్, 736 అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ డివిజన్ చేయండి, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయండి. ఇది ఈజీ క్వశ్చనే, స్కిప్ చేస్తాను. ప్రీవియస్ క్వశ్చన్ ఏది వదలకూడదు కాబట్టి ప్రతి క్వశ్చన్ ఇక్కడ పెట్టాను. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని రిపీటెడ్గా ఉంటాయి మోస్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలి. 5 2s. నెక్స్ట్ మల్టిప్లికేషన్. 2 ఇంటూ 4 8. 16 + 12. 16 + 2 18. 18లో 8 పోతే 10. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి.
27 into 3 81. ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్ చేయండి. 19 లో 15 పోతే 4 4 4 క్యాన్సిల్ అంటే 1 వస్తుంది. ఫస్ట్ డివిజన్ చేయాలి. 3/3 అంటే 1 1 into 1 1 81 into 1 81. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి. 9 1s 9 7s 7 into ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి. 9 minus 5 4 4 4 క్యాన్సిల్ 8 1s 8 2s. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 11 ఉంది. 12 plus 11 23. 7 into 23 3 into 7 21. ఆన్సర్ 1 తో ఎండ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్ 161. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలి. 4 3s. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 16 plus 3 3 into 3 9. అడిషన్ చేయాలి కదా. 16 plus 3 19. 19 లో 9 పోతే 10. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలి. 9 divided by 3 అంటే 3. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 16 plus 3 అంటే 19. 19 లో 12 పోతే 7. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి. 18 into 19 ఇంటూ ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ చేయాలి. 16 లో 12 పోతే 4. 4/2 అంటే 2 కదా. 2 2s. ఇదంతా సింప్లిఫై చేస్తే మనకు 2 అయితే వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ డివిజన్ చేయాలి. 8 divided by 4 అంటే 8 divided by 4 అంటే 2 వస్తుంది. 2 into 2 4. ఫైనల్గా ఎంత వస్తుంది మనకు 4 వస్తుంది. ఆన్సర్ కావాలంటే మల్టిప్లై చేయాలి కదా. చేద్దాం. మన యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేస్తే చాలు. 8 into 9 72. ఇక్కడ 4 ఉంది. 2 into 4 8. ఆన్సర్ 8 తో ఎండ్ అవ్వాలి. 8 తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. కావాలంటే మీరు మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది 1368 అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ డివిజన్ చేయాలి. 4 2s. 16 plus 2 18. 2 into 3 6. 18 లో 6 పోతే ఎంత 12. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చెప్పుకున్నాము, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలి. 8 4s. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ 4 into 4 3 into 3. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేశాక మళ్ళీ సబ్ట్రాక్షన్ అయితే చేయాలి. 4 into 4 16. 3 into 3 9. 16 లో 9 పోతే 7. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి. 7 3s 9 7s. 4 minus 2 2. 2 7s. ఇది 2. ఫైనల్గా ఏమొచ్చింది 3 into 7 into 2 14. 14 plus 7 21. 3 into 21 అంటే 63. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చాలాసార్లు వచ్చింది. ఓకేనా, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి. 19 into 3 57 ఇంటూ స్మాల్ బ్రాకెట్స్ చేయండి. 18 minus 14 4. 4/4 అంటే 1 కదా. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది 1. ఫస్ట్ డివిజన్ చేయండి. 8 divided by 2 ఎంత 4. 7 into 4 28. ఆన్సర్ 8 తో ఎండ్ అవ్వాలి. 8 తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది అంటే ఆన్సర్ 228. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ చేయాలి. 12 divided by 4 అంటే 3. నెక్స్ట్ 9 minus 8 అంటే 1. 5 3s.
3 ఇంటూ ఇక్కడ 3 ప్లస్ 16 అంటే 19. 3 ఇంటూ 19 ఎంత? 57. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలా, నెక్స్ట్ మల్టిప్లికేషన్. 12 డివైడెడ్ బై 3 అంటే 4. నెక్స్ట్ మల్టిప్లికేషన్. 2 ఇంటూ 4 ఎంత? 8. 20లో 8 పోతే 12. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి. 14 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 7. 7 మైనస్ 4 అంటే 3. ఇక్కడ చూడండి, డివిజన్ చేయాలి కదా, చేద్దాం. 40 బై 3 ఇంటూ 3. 3 క్యాన్సిల్ అయిపోతుందా? 7 2s. 2 ప్లస్ 40 42 వస్తుంది. నెక్స్ట్ 7 ఇంటూ 2 14. 7 4s 28 29. అంటే ఆన్సర్ 294. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము, మీరు ట్రై చేయండి. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలా? స్మాల్ బ్రాకెట్స్. 16 ఇంటూ 12 ఇంటూ 13 మైనస్ 11 అంటే 2. స్మాల్ బ్రాకెట్స్ తర్వాత డివిజన్ చేయాలి. 2 బై 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 బై 2 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. ఇదంతా క్యాన్సిల్ అయిపోయి 1 అయితే మిగులుతుంది. ఫస్ట్ డివిజన్ చేయాలి కదా. 5 డివైడెడ్ బై 5 అంటే 1. 1 ఇంటూ 1 1. 16 ఇంటూ 12 మల్టిప్లై చేయండి. 12 6 72 192. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలి. 8 4s. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. 4 ఇంటూ 5 20. 2 ఇంటూ 3 6. 20లో 6 పోతే 14. థర్డ్ ఆప్షన్. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి. 5 13s. 5 13s. నెక్స్ట్ ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ చేయాలి. 6 మైనస్ 4 అంటే 2. ఫస్ట్ డివిజన్ చేయాలి. 2 7s. 8 2s. 2 ప్లస్ 7 ఇంటూ 2 అంటే 14. 13 ఇంటూ 2 ప్లస్ 14 అంటే 16. 16 3s 48. ఆన్సర్ 8తో ఎండ్ అవ్వాలా. చేస్తే ఎంత వస్తుంది మనకు? 208. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం బ్రాకెట్స్ అయితే చేయాలి. 12 ఇంటూ 10 120. 15 మైనస్ 12 3 బై 3. 3 క్యాన్సిల్ కదా. ఆన్సర్ 120. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం బ్రాకెట్స్ ఏ ఆర్డర్లో చేయాలా? ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్, మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్. 14 ఇంటూ 9 126. 8 డివైడెడ్ బై 2 అంటే 4. 6 ఇంటూ 4 24. ఆన్సర్ 4తో ఎండ్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ డివిజన్ అయితే చేయాలి. 3 3s. 16 ప్లస్ 3 19. 2 ఇంటూ 3 6. 19లో 6 పోతే 13. ఫోర్త్ ఆప్షన్. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి. 6 మైనస్ 5 ఎంత? 1. 1 ఇంటూ 4 4 కదా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 4 ఇంటూ 3 12. 12 మైనస్ 12 అంటే 0 కదా. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 0. 4 ఇంటూ 0 0. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. నెక్స్ట్ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు 0 వస్తుంది. నెక్స్ట్ 4 ఇంటూ 0 0. 0 డివైడెడ్ బై 15 0 కదా. ఫైనల్గా ఏమొస్తుంది మనకు? 68 మైనస్ 6 ఇంటూ ఇదంతా 0 అయిపోతే మనకు 4 మిగులుతుంది. 68 మైనస్ 24 అంటే ఎంత వస్తుంది మనకు? 44. ఫోర్త్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్స్ అయితే చేయాలి.
27 into 5. 27 into 5 అంటే 5 7s 35, 5 2s 10, 135. నెక్స్ట్ ఫస్ట్ డివిజన్ చేయాల 3/3. 15లో 3 పోతే 15లో 13 పోతే 2. 3 3 క్యాన్సల్, 2 2 క్యాన్సల్. ఫైనల్గా ఏం మిగులుతుంది? 135. థ్యాంక్ యూ ఎవరీవన్.